ఇద్దరు రాంగ్ ఉంటారు, ఇద్దరు రాంగ్ పర్సన్స్ని చూస్ చేసుకున్నారని బాధపడుతూ ఉంటారు. సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లన లేకపోతే ఈగోయిస్టిక్ బిహేవియర్ వల్లన రిలేషన్షిప్ అనేది I was reading something, an interesting, I think a small quote or an article somewhere. This was a conversation between a father and a daughter anamata. Father keeps telling the daughter, see, mana relationships are like, you know, like a ball, like a rubber ball and ఒక గ్లాస్. నువ్వు గ్లాస్ కింద పడిస్తే క్రాక్ అయిపోతుంది. నువ్వు బాల్ని మళ్ళీ పట్టుకోగలుగుతావు, మళ్ళీ వేస్తావు, మళ్ళీ పట్టుకుంటావు. యూ కాంట్ డూ దట్ టు అ గ్లాస్. అది ఒకసారి బ్రేక్ అయిపోయిందంటే నువ్వు దాన్ని యూ ట్రై టు ఫిక్స్ ఇట్. అది ఎంత ఇరిగినా కూడా ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు ఫిక్స్ ఇట్, యూ హ్యావ్ క్రియేటెడ్ దట్ క్రాక్స్. ఎస్, దట్స్ హౌ యువర్ రిలేషన్షిప్స్ ఆర్. యూ ఫిక్స్ ఇట్. ఆ క్రాక్డ్ ఉన్నా, ఇట్ కెన్ బి విత్ యువర్ ఫ్రెండ్స్, విత్ యువర్ పార్ట్నర్, యువర్ చిల్డ్రన్. క్రాక్డ్ ఉన్నా యూ విల్ యాక్సెప్ట్ దెమ్ ద వే దే ఆర్. ఎస్. So I think our relationships are like that. We you know, sometimes mana relationships ఎట్లా ఉంటాయంటే బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి మనకి. మన ఫాదర్, బ్రదర్స్, సిస్టర్స్ వాళ్ళు గొడవ పడినా మనం వాళ్ళని వదులుకోం. వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా, ఎంత పిచ్చి పనులు, ఎన్ని మాటలన్నా తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ హస్బెండ్ వైఫ్ ఒక మాట అనగానే వాళ్ళని వదిలేసుకుందామని రెడీ అయిపోతాం మనం. డెఫినెట్లీ అదే జరుగుతుంది అనుకుంటా ఇప్పుడంతా. సో ఐ థింక్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్ గ్లాస్. మీరు ఫిక్స్ చేయాలనుకున్నా, యూ స్టిల్ టేక్ ఇట్, యూ స్టిల్ కీప్ ఇట్. అవెంత క్రాక్, నాట్ ఎవ్రీబడి ఈస్ పర్ఫెక్ట్. ఆ ఫ్లాస్ ఉన్నా కూడా యూ యాక్సెప్ట్. బట్ ఆ ఎఫర్ట్ పెట్టాలి. మీరు ఎఫర్ట్ పెట్టకపోతే నథింగ్ విల్